హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే ప్రభుత్వ పెన్షనర్లకు కీలక జీవో విడుదల చేసిన ప్రభుత్వం అండి. దానికి సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ జీవో అండి ఇది. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము సిఎంఆర్ఎఫ్, సీఎం రిలీఫ్ ఫండ్ అండి. వన్ డే బేసిక్ డిడక్షన్ అంటే వన్ డే బేసిక్ శాలరీ కానీ పెన్షన్ కానీ అందులోంచి సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా వద్దు అని అనుకున్నట్లయితే అటువంటి వారికి ఈ జియో అయితే ఉపయోగపడుతుందండి. సో జియో ఎంఎస్ నెంబర్ 91 ప్రకారంగా సీఎం రిలీఫ్ ఫండ్కు ఒకరోజు మూల వేతనము ఇవ్వద్దు అని అనుకునే ఉద్యోగులు లేదా పెన్షనర్లు ఎవరైనా కావచ్చు. సో వారి డీడీఓ వారికి రాతపూర్వకంగా లెటర్ రాసి సబ్మిట్ చేయవచ్చు. డీడీఓ వారు జీతాలు ప్రాసెస్ చేయే సమయంలో డిడక్షన్ వద్దు అనుకునే వారికి పూర్తి స్థాయితో అయితే పెట్టవచ్చు అని జియో ఎంఎస్ నెంబర్ 91 తేదీ 17 అంటే ఈరోజు సెప్టెంబర్ 2024 రూల్ నెంబర్ 4లో అయితే తెలియజేయడం జరిగిందనమాట. సో ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి డబ్బులు వద్దనుకుంటారో సో మీరైతే రాతపూర్వకంగా డీడీఓ వారికి అయితే లెటర్ రాసి సబ్మిట్ చేయవచ్చండి. సో దానికి సంబంధించిన జియో ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల జారీ రిజిస్టర్లో మనం చూస్తున్నాము. ఈరోజు విడుదలైనటువంటి జియో. ఇక్కడ మనం జియో ఎంఎస్ నెంబర్ 91 ప్రకారంగా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి సహాయ నిధి. సో ముఖ్యమంత్రి సహాయ నిధికి వివిధ ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాల నుంచి విరాళాలు సో ఉద్యోగ మిత్రులకు సంబంధించింది ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ జిఓఎంఎస్ 91. సో జిఓఎంఎస్ నెంబర్ 91 ముఖ్యమంత్రి సహాయ నిధికి వివిధ ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాల నుంచి ప్రాతినిధ్యాలు. తుఫాను, వరద బాధితుల సహాయానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం మినహాయింపు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయండి. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే జియో అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో జియో డౌన్లోడ్ అనేది ఇప్పుడు ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ చూడొచ్చండి, జియోకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సీఎం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ representation from various employees or pensioners association contribution of chief minister relief fund towards cyclone floods victim relief fund డిడక్షన్ ఆర్డర్స్ ఇష్యూడ్ అండి. డేట్ చూస్తున్నాం ఇక్కడ మనకు. డేట్ వచ్చేసి 17th సెప్టెంబర్. జిఓఎంఎస్ నెంబర్ 91. సో ఇక్కడ దీని ప్రకారంగా మనకు ఇన్ దిస్ రెఫరెన్స్ రీడ్ అబౌవ్ ద President of Andhra Pradesh Secretariats Association, APSCA Chairman, Joint Association Committee of Employees, Teachers, Workers and Pensioners, APJSC Chairman, APJSC Amravati President. సో వీరంతా కలిసి ఈ విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రొవిజన్ అండ్ ఎక్స్చేంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హ్యావ్ దేర్ representations for contribution towards floods relief for affected peoples in recent cyclone and floods currently affecting Andhra Pradesh, particularly in Vijayawada city. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా జియో అయితే ఉంది. గవర్నమెంట్ ఆఫ్టర్
consideration hereby orders the following deductions shall be made from salaries pensioners honorarium of the month of September నెల నుంచి అండి. సో payable on 1st October 2024 based on the representations referred by above. 1 day basic salary all employees pensioners of government securities corporation universities local bodies except the category the two-day basic pay employees of the provision excise department as per the representation given by the considered association. 1 month honorarium సర్పంచ్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీఎస్. సో వీళ్ళైతే 1 month కూడా ఇవ్వచ్చు అనమాట. వద్దనుకుంటే డీడీఓకి లేఖ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అతి ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాము ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అంటే ఉద్యోగులు మరియు పెన్షనర్లు హూ విచ్ ద ఎక్స్క్లూడ్ అంటే వద్దనుకుంటే హర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ ఆర్డర్స్ మే బి గివెన్ టు రైట్ టు ద drawing and disbursing officer pensioner disbursing authorized as the case may be for same. The DDO shall exclude the such employees from deduction towards CFMS or CM relief fund under the above ఆర్డర్స్ అన్నమాట. సో ఎవరైతే రాతపూర్వకంగా రాసేస్తారో అటువంటి వారి యొక్క శాలరీ నుంచి కానీ పెన్షన్ నుంచి కానీ ఎటువంటి అమౌంట్ను డిడక్ట్ చేయకుండా మొత్తం వాళ్ళ శాలరీ అయితే పే చేస్తుంది అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ జీవో ద్వారా. సో ఇప్పుడు ఎవరైతే వద్దు అనుకుంటున్నారో లేదా ఆల్రెడీ మేము చేసేసాము చేయాల్సింది ఏదో చేసేసాము ఇది అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇవ్వచ్చు. లేదు మన తరపున ఉండాలి మన తరపున ఉండాలి సో మన పేరు తెలియకపోయినా పర్లేదు ఏదో ఉంది కదా ఇచ్చేసారు కదా అని చెప్పేసి వద్దనుకుంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు అదే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. సో వద్దు అనుకునే వాళ్ళు మాత్రం ఆ లెటర్ ఏదో రాసేసి డీడీఓలకి సమర్పించినట్లయితే డీడీఓలు ఈ విధంగా చేస్తారండి. సో మీలో ఎవరైతే ఈ లెటర్ని సబ్మిట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే సబ్మిట్ చేయకూడదు అనుకున్నారో అలాంటి వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సో 3 రకాల పీపుల్స్ ఉంటారు. సబ్మిట్ చెయ్యాలి బిల్లును అనుకునే వాళ్ళు అయితే ఉంటారు అంటే లెటర్ని సబ్మిట్ చేయవద్దని అయితే అనుకుంటారు. కొంతమంది చూద్దాం ఎవరైనా సబ్మిట్ చేస్తారేమో లేదా అయోమయం అంటే డైలమాలో ఉన్న వాళ్ళు కూడా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఎంతమంది చూద్దాం ఎంతమంది సబ్మిట్ చేస్తూ ఉంటారో ఎంతమంది వద్దంటారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.